అమ్మాయికి 99 మార్కులు వస్తే 0 మార్కులు చూపించారు, అది కూడా తెలుగులో. ఇంత ఘోర వైఫల్యాలు నిజంగా ఇంటర్ బోర్డు చరిత్రలో ఇప్పటివరకు జరిగినట్టుగా నాకైతే గుర్తులేదు. సో ఎక్కడ కనిపిస్తుంది మీకు నిర్లక్ష్యం? ఖచ్చితంగా ఆ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం ఏది. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అమ్మాయి జనగామకు సంబంధించినటువంటి అమ్మాయి 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ టాపరు. ఆ అమ్మాయికి అంటే 99 మార్క్స్ వచ్చేదని 0 వేసిండ్రు. అంటే ఇదంతా కూడా సాంకేతికపరమైనటువంటి వైఫల్యం. ఆ సాంకేతికపరమైనటువంటి వైఫల్యాన్ని కూడా ఇంటర్ బోర్డే ఆపాదించుకోవాలి. ఎందుకంటే గతంలో గుడ్ ఫర్ గవర్నెన్స్ ఏదో సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాటికి ఉండేది ఈ కాంట్రాక్టు. ఇక దురదృష్టమో అదృష్టమో మరి. ఇక నేను ఇప్పుడు ఏం చెప్పినా బాగుండదు, నేనైతే దురదృష్టమే అని అంట. దురదృష్టవశాత్తు ఏమైంది, సిజీజీ పోయి గ్లోబరీన్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ఎవరు? కేటీఆర్ గారు పుణ్యమా అని. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ ఎవరు? జిఎస్ఎన్ రాజ్ అని కేటీఆర్ గారు ఫ్రెండ్ అట. అంత సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. ఆయన కలిసి కూర్చున్న ఫోటోలు, నవ్వే ఫోటోలు, తిరిగే ఫోటోలు అన్నీ వచ్చేసినాయి. అంటే మామూలుగా అనుభవం లేని అంటే ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇంతకుముందు ఎక్కడ కూడా పనిచేయనటువంటి ఒక సంస్థకు దాదాపు 12 నుంచి 13 లక్షల మంది విద్యార్థులు రాసిన పరీక్షా విధానాన్ని చక్కబెట్టే ఒక కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది. దానికి ఒక నామ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ 372 ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం అప్పుడే పెట్టినటువంటి నామ్స్ సిజీజీకి ఉట్టికి ఇవ్వలే. అంటే ఏదైనా ఒక సంస్థకి ఇవ్వాలంటే దేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో లేదా 5 యూనివర్సిటీలలో ఖచ్చితంగా పనిచేసి ఉండాలి. మినిమం 12 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ కాంట్రాక్టు సంస్థ ఏ పరీక్ష అయితే నిర్వహించడానికే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబరీనో ఇంటర్మీడియట్ తీసుకున్నది, అలాంటి ఇంటర్మీడియట్ అనే పరీక్షను గతంలో ఎక్కడ కానీ 5 రాష్ట్రాల్లో నిర్వహించి ఉండాలి అనే నామ్స్ ఉండేవి. తీరా చూస్తే ఆ నామ్స్ లేని ఈ సంస్థకు ఇవ్వడానికి ఏకంగా నామ్స్నే కుదించి 12 లక్షల నుంచి 3 లక్షల మంది పిల్లలకు పరీక్షలు పెడితే చాలని ఎక్కడికి అంటే 9 లక్షల మంది పిల్లలను కుదించడం జరిగింది అంటే ఈ కాంట్రాక్ట్లో. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ నలుగురని ఒక పత్రిక రాసింది, తీరా చూస్తే 17 మంది చనిపోయినారు. ఆ 17 మంది కూడా ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి మానసిక స్థైర్యం కొంచెం తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలు అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు అయితేనేమి, ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి పరిస్థితులను ఎదుర్కోవడం అనేది. గవర్నమెంట్ కాలేజీలలో కూడా కొంచెం లెక్చరర్స్ కానీ కొంచెం అది ఒకటి ఉంటుంది. అయితే ఇక చావును ఎంత ఈజీగా తీసుకుంటుంది ప్రభుత్వం అంటే 17 మంది పిల్లలు ప్రభుత్వం ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఆపాదించాలి. ఎందుకంటే ఏ మంచి జరిగితే ప్రభుత్వమే అంటారు కదా, ఇక దీన్ని కూడా ప్రభుత్వానికి ఆపాదించాలి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంటే మేడం చెప్పినట్టు రామోజీరావు గారి ఇంట్లో పెళ్లికి పోనీకి వీలైంది ఆయనకు, 17 మంది పిల్లలు చనిపోతే స్పందించడం లేదు ముఖ్యమంత్రి. శ్రీలంకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లకు అందరం కూడా ఖండిస్తాం. అక్కడ ఖండించిన వాళ్ళు ఇక్కడ 17 మంది పిల్లల డెత్ ఆయనకు కనపడలేదా? 17 మంది పిల్లల డెత్ ఒకటి, 12 లక్షల మంది పిల్లల పరీక్ష రాస్తే వాళ్ళ మనోభావం ఏంది, భవిష్యత్తులో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏ విధంగా నారాజ్ అవుతారు. అంటే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చే వరకు ఎంత టెన్షన్ ఉంటుంది. చదవడం ఒక ఎత్తు, ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, సిలబస్ ఏది వస్తారన్న టెన్షన్ ఒక ఎత్తు, రాసిన తర్వాత రిజల్ట్ వచ్చే వరకు. వాళ్ళు చూడండి, మీరు 750 మార్కుల నుంచి కొంతమందిని తీసుకున్నారు, 900 మార్కుల నుంచి కొంతమంది తీసుకున్నారు, మొత్తంగా కలిసి దాదాపు 21,000 మందికి ఈరోజు అన్యాయం జరిగింది తెలంగాణలో. 12 లక్షల మంది రాస్తే 21,000 మందికి తప్పుల తడకగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇంటర్ బోర్డు మీద అశోక్ గారు, ఆయన మీద 4 సంవత్సరాల కిందనే లేదా 3 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున ఒక దినపత్రిక రాసింది, సాక్షి దినపత్రికనే రాసింది. ఆయన చెప్పిందే వేదం, ఆయన ఒక సైకో అని చెప్పేసి. మరి అటువంటి అధికారిని ఎందుకు మారవలేదు? ఇంకోటి ఏందమ్మంటే మ్యాక్సిమం కమిషనర్స్ 2 ఇయర్స్ లేదు, ఏదైనా ఎలక్షన్ కోడ్లో లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్స్ మధ్యన మార్చకూడదు అనుకుంటే 3 ఇయర్స్ ఉంటారు ఎడ్యుకేషన్ కమిషనర్స్ అని, ఏదంటే కమిషనర్స్. మరి 4.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఆ కమిషనర్పై ఎన్ని అలిగేషన్స్ వచ్చినా మారడం లేదు. ఇవాళ మేడం అంటుంది, విద్యాశాఖ మంత్రి గారు ఒక కమిటీ వేసిండ్రు, 3 మెన్ కమిటీ కూడా 3 రోజుల రిపోర్ట్ను 3 గంటలనే ఇచ్చేసిందని అంటుండ్రు. అసలు విద్యాశాఖ గారు కమిటీ వేసుకుంటే ఏం చెప్పిండంటే, కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఏమన్నారంటే రివాల్యుయేషన్ పెట్టుకోండి. ఎవరు ఎందుకు పెట్టాలండి రివాల్యుయేషన్ ఎప్పుడు పెడతారమ్మా? నేను ఎగ్జామ్ రాసి నాదేమైనా తప్పు జరిగితే
నేనేమో తప్పు చేస్తే రివాల్యుయేషన్కి నేను పెట్టుకుంటాను. ఉమ్. బోర్డు తప్పు చేస్తే పిల్లలు రివాల్యుయేషన్ ఎందుకు పెట్టుకోవాలి? 21,000 మంది రివాల్యుయేషన్ పెట్టుకోవాలంటే ఒక్కొక్కరు 600 నుంచి 700 రూపాయలు పరీక్ష ఫీజు కట్టాలి. మళ్ళీ ఇప్పుడు వాడు చెయ్యని తప్పుకు, ఆ అమ్మాయి చెయ్యని తప్పుకు ఈరోజు రివాల్యుయేషన్ ఎట్లా పెట్టుకోవాలి? అలా ఆర్థిక పరిస్థితి ఏంది? బీద కుటుంబాలు ఉంటాయి. రిజల్ట్ కోసం వెయిట్ చేసి దేవుడు అని మొక్కుకుంటుంటే మళ్ళీ రివాల్యుయేషన్ కోసం పెట్టడం ఇది ఎంత అంటే ఎంత ఈజీగా చెప్తారు కేటీఆర్ గారు. అంటే ఏముంది, కమిటీ వేసినాం, రివాల్యుయేషన్ పెట్టాలి. అరే బాబు, నువ్వు కమిటీ నువ్వు కాదు, నీ తాత ఎవడున్నా పెడతాడు రాష్ట్రంలో. నువ్వు పెట్టడం గొప్ప కాదు, కమిటీ వేయడం గొప్ప కాదు. అసలు అక్కడ జరిగినటువంటి తప్పేంది, ఆ యొక్క అశోక్ చేసినటువంటి నిర్వాహకమేంది? ఇవాళ చాలా ఘోరమైనటువంటి తప్పులు. అసలు కమాండింగే లేదు ఆయనకి, ఇంటర్ బోర్డు మీద కమాండింగే లేదు. చాలా విషయాలు ఇవాళ లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఈ ఇంటర్మీడియట్ బోర్డు చేసిన నిర్వాహకం వల్ల. ఇక విద్యాశాఖ మంత్రి అంటారా, ఇక ఆయన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే గతంలో 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు జూన్ 2 రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన హయాంలోనే ఇంజనీరింగ్ కాలేజీల మూతలు, తిరస్కాలు, పర్మిషన్లు ఇచ్చుకాలు, లేవని చెప్పుకాలు, మళ్ళీ ఉచ్చుకాలు అన్నీ జరిగినాయి. ఆయన పనితీరు బాగాలేదని, ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు బాగాలేదని 2016 జనవరి 16 తారీఖు సంక్రాంతి పండుగ నాడు ఆయన లేకుండా లండన్లో ఉంటే ఆయన తెలియకుండా మంత్రి పదవి తీసేసిండు కేసీఆర్ గారు. తీసి కళ్యాణ్ సిఆర్ గారికి ఇచ్చిండ్రు. అంటే ఎందుకంటే ఈయన విద్యాశాఖ మంత్రి పనితీరు బాగాలేదని చెప్పేసి ఆయనే చెప్పాడు. తీసుకొచ్చి విద్యుత్ శాఖలో వేసాడు. మరి అదే విద్యాశాఖ మంత్రి మళ్ళీ ఏంట్లో నచ్చి మరి ఆయన పోయి పిహెచ్డీ చేసి వచ్చిన మంత్రిత్వ శాఖ మీద, లేకపోతే ఇంకో స్కాలర్ ఏదైనా ఇంకోటి సర్టిఫికేట్ ఉంటుంది కదా మా కరస్పాండెన్స్ కోర్సులు 6 నెలలు 3 నెలలు లేదా నెల రోజుల్లో అదేదో రెపిటెక్స్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకో, అట్లా ఏమైనా నేర్చుకొచ్చాను విద్యాశాఖ మీద. మళ్ళీ కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఆయనకి విద్యాశాఖ అప్ప చెప్పిండు. ఏం చేస్తారు ఆయన విద్యాశాఖ ఉండి? సరే ఉండొచ్చు, మార్చి ఫస్ట్ వీక్లో అయింది అనుకుంటా కదా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్. సరే మార్చి ఫస్ట్ వీక్ ఆయనకు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బోర్డుకు వాస్తవానికి ఎగ్జామ్ నిర్వహణకు పరీక్ష ఫీజులకు ఏ సంబంధం లేదు. కానీ అట్ ద టైమ్ ఆఫ్ అంటే రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఆయన బాధ్యతగా తప్పులు ఏమైనా దొరుకుతున్నాయా, కరెక్ట్ సరి చేసుకున్నారా లేదా, కరెక్షన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ మంత్రి గారికి ఉండే. మరి వారు ఎందుకు విస్మరించారు అంటే వారి విస్మరించడమే వారి నైజం. ఇంకా ఎందుకని మనం అడగకూడదు. నేను చెప్పేది కదా, ఇది ముఖ్యమంత్రి గారే 2016 జనవరిలో చెప్పిండు. జగదీష్కు జర ఇది విద్యాశాఖ మీద అంత పట్టు రాలేదు, జగదీష్ దీనికి సరిపోడు, అందుకే నేను కడియం గారిని గతంలో 14 సంవత్సరాల కింద విద్యాశాఖ